ఇటీవల మీరు ఒకసారి చూసినప్పుడు పుతిన్ మాట్లాడుతున్నారు, రష్యా ప్రధానమంత్రి. 8 నుంచి 10 గంటల వరకు ఎక్కడికక్కడ ఇంటర్నెట్ ఇవన్నీ ఆఫ్ చేసేసి అందరూ ఫ్రీగా ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఈ టెక్నాలజీ వల్ల టెన్షన్ ఎక్కువ అవుతుంది, కనీసం ఫ్యామిలీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది, జనాభా తగ్గిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది ఇక్కడుండే టీచర్లకు చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. నేను ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ కోసం పనిచేశా. ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఒక బిడ్డ ఉంటే లాభమా, 2-3 ఉంటే లాభమా అని చెప్పి డిస్కస్ చేసేవాడిని, డిబేట్ చేయించేవాడిని. అందరూ కూడా సింగిల్ చైల్డ్ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నాం అంటే నేను కూడా ఆనందపడి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేశా. ఇంకొక పక్క కొన్ని నిర్ణయాలు కూడా చేశా. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్ పెట్టాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతూ ఉంది, యూరోప్లో పాపులేషన్ తగ్గిపోయింది, చైనా, జపాన్, సౌత్ కొరియా ఏ దేశం చూసినా జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. టెస్లా అధినేత మొన్న మాట్లాడుతున్నాడు, నాకు 12 మంది పిల్లలున్నారు, మీరు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, లేకపోతే దేశంలో ప్రపంచంలో మనుషులే ఉండరు, జాగ్రత్తగా ఉండమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఆలోచన, 2 పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదని కొత్తగా పెట్టాలని. అంటే కొన్ని నిర్ణయాలు మనం చేయకపోతే కడాన మనం పని చేయబోయేది మనుషుల కోసంగా, చెట్ల కోసం పని చేయాలి. అంటే ఒక్కొక్కసారి కొన్ని దేశాలు సరైన సమయంలో స్పందించకపోతే వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. ఈ రోజటి నుంచి మనం కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేయగలిగితే భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గుతూ ఉంది, యూపీ, బీహార్లో పాపులేషన్ కొద్దిగా పెరుగుతూ ఉంది. రాను రాను ఆదాయం పెరిగితే స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకుంటారు. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, ఐటీని ప్రమోట్ చేశాను. భార్యాభర్త ఇద్దరికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ ఏ స్టేజ్కి వచ్చారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ భవిష్యత్తులో మీరు టీచర్స్, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి మీకుంది. మీరు చెప్పగలిగితే ప్రజలు కూడా విశ్వసిస్తారు. అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే భారతదేశ శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.